జనా న్యూస్ కి స్వాగతం। రంజాన్ మాసం ప్రతి మనిషిలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని ఎల్బీ నగర్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ జహంగీర్ ఫాతిమా అన్నారు। రంజాన్ పర్వదినం వేడుకలను ఆర్కేపురం డివిజన్ మార్గదర్శి కాలనీలోని తన నివాసంలో సోమవారం ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, బంధుమిత్రులు ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు। శాలువాలతో ఘనంగా సన్మానించి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పరస్పరం ఈద్ ముబారక్ తెలుపుకున్నారు। ఈ సందర్భంగా ఫాతిమా జహంగీర్ కుటుంబ సభ్యులు జీహెచ్ఎంసీ సిబ్బందికి కొత్త బట్టలు అందజేసి ఆర్థిక సహాయం అందజేశారు। అనంతరం జహంగీర్ ఫాతిమా మాట్లాడుతూ అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు। రంజాన్ మాసంలో తరాబీ ప్రార్థనలతో ఎంతో పుణ్యం లభిస్తుందని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ జాహీద్, మహమ్మద్ షాహిద్, మహమ్మద్ ఆసిఫ్, అమాన్, ఫరాన్, ఫాజ్, ఇంతియాజ్, అజ్జిం, కిషన్, లార్డ్ ఖాదియన్, నాయకులు బేరా బాలకిషన్, ఆనంద్ కుమార్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, జగన్ తదితరులు పాల్గొన్నారు। యావత్ తెలంగాణ ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రంజాన్ పండుగ మాసంలో ముస్లింలందరూ భక్తి శ్రద్ధలతోటి మరియు ఉపవాసాలు చేసి ఒక మంచి ఒరవడిని కోరుకుంటూ చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు, మనలో మంచి మార్పు రావాలని చెప్పేసి తల్లిదండ్రులు మంచి చూసుకోవాలి, పక్కింటి వాళ్ళని కూడా మంచి చూసుకోవాలి, అందరినీ మంచి కలుపుకొని పోయే ఉద్దేశం ఉండాలని చెప్పేసి ఈ రంజాన్ పండుగలు చాలా మార్పులు వస్తాయి। ఈ పండగ రావడమే చాలా పెద్ద ముఖ్యమైనటువంటి విశేషం। ఈ పండగ అయిపోయిందంటే చాలా బాధ అనిపిస్తుంది। ఎందుకంటే ఈ పండుగలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే మనం దీంతో చాలా మంచి మాటలు విని మనం మంచి చేద్దామనే ఆలోచన మనకు వస్తుంది। కాబట్టి మనం చాలా కార్యక్రమాలు పేదలకు సహాయం చేయాలని, తర్వాత పేదలకు చేదుడు వాదుడుగా ఉండాలని చెప్పేసి, మరియు ఎంత కఠినమైనటువంటి ఉపవాసాలు చేస్తారంటే చాలా కఠినమైన ఉపవాసాలు చేసుకుంటూ మరి వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఈ యొక్క కఠోరమైనటువంటి ఉపవాసాలు చేస్తుంటారు। కాబట్టి వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మేము అలానే ఏమో కోరుకుంటున్నామంటే ప్రార్థిస్తున్నాం ఏంటంటే రాబోయే కాలంలో మంచిగా వర్షాలు పడాలని, రైతులు బాగుండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, మరియు అన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగిపోవాలని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను। నాకు మా కుటుంబ సభ్యులందరికీ ఏదైతే ఫోన్ల ద్వారా విషెస్ చెప్పి తర్వాత మా ఇంటికి వచ్చి మమ్మల్ని కలిసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున నేను వారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను। తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు జన న్యూస్ ప్రేక్షకులకు రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది। మా అమ్మ నాన్న ఆధ్వర్యంలో, ఫాతిమా జహంగీర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది। ఈ రంజాన్ పండుగని 7 రోజులు ఉపవాసాలు ఉంటూ మంచిని ఆలోచిస్తూ చెడుని దూరం చేస్తూ ఈ పండుగ జరుపుకుంటాము। అదేవిధంగా ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని చెప్పేసి, అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనసారా ఆకాంక్షిస్తూ సెలవుస్తాం। మా రామకృష్ణాపురం డివిజన్లో ఉన్నటువంటి మా సీనియర్ మా మిత్రుడు, అందులో మేమంతా కూడా గతంలో అనేక సంవత్సరాలుగా కలిసి రాజకీయాల్లో ఉన్నాం। మేమంతా స్టార్టింగ్ అంతా టీడీపీలో ఉంటుంది, మా జహాంగీర్ మేమంతా కూడా మరి ఇలా పండుగ సందర్భంగా, రంజాన్ పండుగ సందర్భంగా అందరినీ పిలిచి ఈరోజు తిరుపూర్ పదాపించి అందరికీ కూడా మరి గౌరవంగా సన్మానించి మరి మా అందరినీ కూడా ఒక విధంగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు నేను చెప్పాలి పోయి ఆయనే మాకు చెప్తున్నారు। కాబట్టి ఈ సందర్భంగా మా జహాంగీర్ కుటుంబ సభ్యులు, మా షాహిద్, మా ఆసిఫ్, వీళ్ళందరికీ, మా జగన్, మా ఆనందన, సత్యనారాయణ, వీళ్ళందరికీ కూడా మరి మా జహాంగీర్ అన్నకు మేమందరం కూడా ఈ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం। మళ్ళీ వచ్చే ఏడాది లోపల మా జహాంగీర్ మా ఊర్లో సర్పంచ్ కావాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం। థ్యాంక్ యూ, ధన్యవాదాలు। మిత్రుడు జహాంగీర్ భాయ్ ఆహ్వానం మేరకు
నేడు రంజాన్ పర్వదినాన వారి స్వగృహానికి వచ్చేసి వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాతో పాటు విచ్చేసిన మిత్రులు మేరా బాలకృష్ణ గారు, సత్యనారాయణ గారు, మరి అలాగే వారి కుటుంబ సభ్యులు జహాంగీర్ భాయ్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ఈ పవిత్రమైనటువంటి ఈ 40 రోజుల ఉపవాస దీక్షను నేడు విరమించి మరి ఈరోజు పండుగ జరుపుకుంటున్న సందర్భంలో వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి బంధుమిత్రులందరూ కూడా ఈ రంజాన్ పండుగ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ జహాంగీర్ భాయ్ గారికి కృతజ్ఞతలు. జహాంగీర్ భాయ్ ఇంటికి వచ్చేసి నేను వారు ఇచ్చిన ఒక పౌరత్వం తీసుకొని హ్యాపీగా ఉంది. ఎందుకంటే ముస్లిమ్స్ ఈ నెల మాసంలో కఠోర దీక్ష చేస్తూ కఠినమైన ఉద్యోగం చేస్తూ ఏవి చేయకుండా దాన ధర్మాలు చేస్తూ మెయిన్ ఏంటంటే నేను చాలా వరకు చూశాను ముస్లిమ్స్ ఎవరు పేదవాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో విధంగా ఈ నెల అలాగే హిందువులు కూడా ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి హిందువులు కూడా ఈ రోజుల్లో అలీం తినేవాళ్ళు. మేము కూడా రెగ్యులర్గా అలీం అనేది తింటుంటాను. అట్లాగే మరి ఈరోజు మన జహాంగీర్ భాయ్ వాళ్ళ కుటుంబ సభ్యులు మేము ఎప్పటి నుంచో దాదాపు 5-6 సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటున్నాము. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరం భాయి అని చెప్పేసి తిరుగుతూ మేము ఇక్కడ ఉంటున్నాము. కాబట్టి నా తరఫున నా ఫ్రెండ్స్ తరఫున వారికి వారి కుటుంబ సభ్యులకు నేను రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ విరమించుకున్నాను. థ్యాంక్ యూ సార్. सबको हैप्पी उगादी, हैप्पी रमजान मुबारक. थैंक यू.